హలో అండి. ఉగాది ముందు సూపర్ మార్కెట్‌కి అయితే వెళ్ళాను. ఈ టమాటోస్ అయితే ఫ్రెష్‌గా కనిపించాయి. అందులో దేశ్ టమాటా. సో, ఇంకా తీసుకున్నాను. ఇంకా టమాటా పచ్చడి కూడా చేసుకుందాం అని చెప్పి ఫస్ట్ అయితే మంచిగా వాష్ చేసుకొని, డ్రై క్లాత్‌తో తుడుచుకొని చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాను. మరీ అంత చిన్న పీసెస్ అవసరం లేదు. ఒక టమాటోని 4 పీసెస్‌గా కట్ చేస్తే సరిపోతుంది. అందులో సమ్మర్ వచ్చేస్తుంది కదా! ఇలా పచ్చడి రెడీగా ఉంటే కర్రీస్ ఎప్పుడు చేయలేనప్పుడు రెడీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక డ్రై పాన్ తీసుకొని 2 స్పూన్లు మెంతులైతే రోస్ట్ చేసుకోవాలి. నేను ఏ స్పూన్‌తోనైతే కలుపుతున్నానో ఆ స్పూన్‌తోనే 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ 4 స్పూన్స్ ఆవాలైతే తీసుకున్నాను. 2 కూడా మంచిగా రోస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆల్రెడీ కట్ చేసుకున్న టమాటాస్, కొంచెం చింతపండు, కప్పుతోని పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు. ఇక్కడైతే 1½ కిలో టమాటాస్ అయితే తీసుకున్నాను. సో, 100 గ్రామ్స్ చింతపండు అయితే తీసుకున్నాను. 3 వేసాక మూత పెట్టి లో ఫ్లేమ్‌లో అయితే కుక్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్. నెక్స్ట్ గడ్డ ఉప్పు ఇక్కడైతే 4 స్పూన్స్ వేసుకున్నాను. సో, టేస్ట్‌కి తగ్గట్టు స్పైసీగా కారం అయితే తీసుకోవాలి. కొందరు స్పైసీగా తింటారు, కొంచెం తక్కువగా తింటారు కాబట్టి సో, అకార్డింగ్ టు స్పైసీ లెవెల్స్ మనం వేసుకోవాలి. అది కూడా మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ అయితే మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. లేకపోతే అడుగు పట్టేస్తుంది. అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం మిక్సీ చేసుకున్న ఆవు పొడి ఉంది కదా! అదే మెంతులు, ఆవాలు. సో, అది కూడా ఇందులోనే వేసుకోవాలి. కొందరు మిక్సీ చేసేటప్పుడు వేసుకుంటారు. నేను ఇలా ఇందులోనే వేసేస్తున్నాను. అన్నీ కలిపి కూడా కుక్ చేసుకోవాలి. వాటర్ ఇంకిపోయినంత వరకు టమాటో అనేది కొంచెం చిక్కబడినంత వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం పులుపయ్యి ఇంకొంచెం టమాటోస్ అయితే నేను సెపరేట్‌గా బాయిల్ చేసుకుంటున్నాను. ఇందులో మళ్ళీ ఉప్పు, కారం ఏమి ఎయ్యక్కర్లేదు. కొంచెం తెల్లుల్లి రబ్బలు, ఇంకొంచెం టమాటోస్ వేసుకొని కుక్ చేసుకొని అంతా కలిపి చల్లారాకైతే మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ పోపు కోసం ఇక్కడ నేను కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఇందులో జీలకర్ర, ఆవాలు, పొట్టు తీసిన తెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, కరివేపాకు తడివి కాకుండా బాగా వాష్ చేసినవి ఎండిన తర్వాతే వేసుకోవాలి. తడి లేకుండా వేసుకోవాలి. అందులో మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్న టమాటా పచ్చడి అయితే వేసుకోవాలి. ఆయిల్ ఎందుకు ఎక్కువగా తీసుకోవాలి అంటున్నానంటే పచ్చడి చెడిపోకుండా ఉండడానికి. తెలిసినంత వరకు పచ్చడిలో ఆయిల్ ఉంటేనే కొంచెం ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఇక్కడ నాకు కడాయి సరిపోక నేను వేరే ప్యాన్‌లో అయితే మళ్ళీ షిఫ్ట్ చేసుకున్నాను. ఈ పచ్చడి ఇక్కడ ఫ్రై అవ్వడానికి కడాయి కొంచెం పెద్దగా ఉంటేనే పచ్చడి అనేది మంచిగా రోస్ట్ అవుతుంది. ఉడుకు పచ్చడి అయితే మనకు 1 వీక్‌లో తినేస్తాం కదా! సో, దానికి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అదే మనము నిలువ పచ్చడి స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఆయిల్ తేలినంత వరకు కొంచెం ఫ్రై చేసుకుంటేనే కొన్ని రోజులు ఎక్కువగా ఉంటుంది. లేకపోతే బూజు పట్టేస్తుంది. ఇక్కడ చూసారా, నేను గరిటెతో తిప్పుతున్నప్పుడు ఆయిల్ అనేది తేలుతుంది. ఇలా అయితే మనకు పచ్చడి పర్ఫెక్ట్‌గా రెడీ అయినట్టు. మరలా ఒక్కొక్కసారి మనం కర్రీ చేసుకోబుద్దయ్యేది కదా! అలాంటప్పుడు కర్డ్ రైస్, మ్యాంగో ఈ పచ్చడి కాంబినేషన్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది.